SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్కారం. హాయ్. జీడిమెట్లో ఒక మర్డర్ జరిగింది కదా, కన్న కూతురే తల్లిని అతి కిరాతకంగా చంపించింది. సో దీనికి చంపినోడి వాళ్ళ మదర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ విన్నప్పుడు ఒక మహిళగా? చంపాల్సిందే మరి, చంపితేనే అటువంటి తల్లుల్ని ఇటువంటి కూతుళ్ళు చంపితే రేపు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన మహిళలు అవుతారు ఈ కూతుళ్ళు. సిగ్గుండాలి దానికి చంపడానికి. అది మనిషి కాదా? అది మనిషేగా. అలా చంపడానికి దానికి చేయలా వచ్చింది అంటే నవమాసాలు మోసి కనిపించిన తండ్రి కంటే కూడా ఇప్పుడు నిన్నగా మొన్న పరిచయమైన వాడు ముఖ్యమైపోయాడు దానికి. దానికి సపోర్ట్గా వాడి తల్లి కూడా మాట్లాడుతుంది. వాడి తల్లిని లోపలేయటమా, లేకపోతే వాడి తల్లి కూడా రేపటి రోజున అడ్డమైతే వీళ్ళిద్దరూ కలిసి ఆమెను కూడా చంపేసేస్తే సరిపోయింది. చెల్లు ఈ తల్లిని చంపినట్టుగానే వీళ్ళిద్దరూ తోడయ్యి ఆమెను కూడా చంపేసేస్తే, మరి మా అమ్మని చంపేశాం కదా, మీ అమ్మ మరి వేరేస్తుంది రేపు నన్ను, మీ అమ్మను కూడా చంపేద్దామని ఇది సపోర్ట్ చేస్తే మరి వాడి తల్లిని వాడు చంపుకోవద్దు. ఇదంటే మూర్ఖురాలు అయ్యి, ఇదంటే చేతగాంది అయ్యి, దీనికంటే జ్ఞానం లేక చంపడానికి ఒడికట్టింది. కానీ వాడు ఎందుకు ఒప్పుకుంటాడు వాడి తల్లిని చంపుకుంటానంటే? ఒప్పుకోడు కదా. వాడి తల్లి వాడికి కావాలి, కానీ దీని తల్లి దీనికి అవసరం లేదు. దారుణం ఏంటంటే తల్లి కొనుగూరుతో ఉన్నప్పుడు హాస్పిటల్ కనీసం తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా లేకుండా మళ్ళీ వచ్చి చంపేసి వెళ్ళండి, మా అమ్మ బతికే ఉంది అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. చంపడానికి ఒడిగట్టినా ఇంకా మళ్ళీ హాస్పిటల్కి ఎట్లా తీసుకెళ్తారు? ఇప్పుడు చంపడానికి ఎట్లయినా ఒడిగట్టారు, కొట్టారు, కొన ఊపిరితోడు ఉంది, ఇంకా 4 దెబ్బలు వేస్తే చచ్చిపోతుంది. అందుకని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇవన్నీ చట్టాలు ఏం చేయలేవులే. ఒక వారం రోజులు ఉంటాం, లేకపోతే ఒక నెల రోజులు ఉంటాం, తర్వాత అయినా బయటికి వస్తాం అనే ఒక ధైర్యం. మమ్మల్ని ఎవరు మేము సాక్ష్యం అంటూ చెప్పరు ఎవరు మా మీద, మేము మళ్ళీ బయట తిరుగుతాం అనే ఒక నమ్మకం. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి, ఈ ఓవర్ డేర్ తోటి ఇటువంటి హత్యలకి, ఇటువంటి అరాచకాలకి ఇటువంటి అమ్మాయిలు పాల్పడుతున్నారంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడు ముఖ్యమా, కనిపించిన తల్లి ముఖ్యమా? తల్లి పిల్లల్ని ఎంత ప్రేమగా, ఎక్కడ పేద తల్లి అయినా కానీ, లేదంటే ఉన్నింటి మహిళ కానీ, పేరింటి మహిళ కానీ, ఏ మహిళ అయినా కానీ తల్లి పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఉన్నంటి మహిళ అయితే అన్ని సమకూర్చుకొని పెంచుకుంటుంది. ఇదంతా మొబైల్ ఇవ్వడం వల్ల వచ్చింది. అంత చిన్న వయసులో మొబైల్ యూజ్ చేయడము, లేదా మేము మైనర్స్ మాకేం కాదు అని చెప్పేసి ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటారా? శిక్ష పరంగా తక్కువ పడుతుంది అన్నట్లు. మైనర్ అయితే మరి ఫస్ట్ లోపల వేయాలిగా. అసలు మైనర్ వివాహాలే చట్టరీత్యా నేరం. మరి ఈ చట్టరీత్యా నేరం పక్కన లోపల వేయాలిగా. వెయ్యాలా? వేయకుండా మరి చట్టం ఏం చేస్తుంది? చట్టం తన పని తను చేసుకెళ్తుంది. విషయం అండి, వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ కూడా వెంటనే వదిలేయకుండా కొంచెం స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చుంటే అయిపోయింది. వాళ్ళు సరదాగా చెప్పి పంపించేశారంటే ఇట్లా చేయొద్దు అని చెప్పేసి. ఇంతకు ముందులా 35 ఏళ్ల క్రితం పోలీసులు అంటే ఉచ్చబడేదయ్యా. ఆడవాళ్ళకైనా మగాళ్ళకైనా ఉచ్చబడేది. ఇప్పుడు ఆ డిగ్రీలు లేవు. ఇప్పుడు ఆ 3rd డిగ్రీలు, ఆ అరికాలు కోటింగ్లు, ఆ కీళ్ళు ఎరవటాలు, ఆ ఏళ్ళు ఎరవటాలు, ఈ సూదులు పెట్టి గుచ్చటాలు, ఈ టార్చర్లు లేవు. వెళ్తున్నారు లోపలికి, అత్తగారింటికి వెళ్ళినట్టుగా హ్యాపీగా బయటకు వచ్చేస్తున్నారు. అంతే, కాసేపు అయితే ఒక వారం రోజులు ఉంటారు, లేకపోతే ఒక నెల ఉంటారు, తర్వాతనైనా బయటకు వచ్చేస్తున్నారు. ఈ డేరుతోటే ఇటువంటి మర్డర్లు, ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి. అబ్బాయిల మీద అమ్మాయిలైనా కానీ, అమ్మాయిల మీద అబ్బాయిలైనా కానీ. మెయిన్ ఈ తల్లిదండ్రుల పెంపకం. పెళ్ళిళ్ళు అనేవి సరైన టైంలో చేయకపోవడం. 20 ఏళ్ల కల్లా అమ్మాయికి, 22 ఏళ్ళు 23 ఏళ్ల కల్లా అబ్బాయికి పెళ్లిళ్ళు చేస్తే ఈ అబ్బాయి వేరే మహిళతో అఫైర్ పెట్టుకోడు, ఈ అమ్మాయి వేరే పురుషుడితో అఫైర్ పెట్టుకోదు. వీళ్ళిద్దరూ సమఉజ్జీవిగా సంసారాన్ని నడుపుకుంటారు. వీళ్ళు ఇట్లా పెళ్లిళ్ళు చేయకపోవడం కూడా కొంచెం ఈ హత్యలకి మెయిన్ కారణం అవుతుంది. ఫైనల్ గా ఇన్సిడెంట్ గురించి ఏం తెలుసుకున్నారు చెప్పండి సార్. ఫైనల్ గా ఇన్సిడెంట్ గురించి ఏం మేడం? ఇన్సిడెంట్ ఏముంది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా కానీ, లేకపోతే అమ్మాయిని అబ్బాయి అయినా కానీ, అబ్బాయిని అమ్మాయి అయినా కానీ పెళ్లి చేసుకోవాలి అంటే బ్యాక్ ఎవరున్నారో చూసుకొని చేసుకోండి. బ్యాక్ ప్రాపర్టీ ఉందా, స్టడీ ఉందా, లక్షల్లో శాలరీ ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, లేకపోతే అబ్బాయిలో అమెరికాలో ఉన్నాడా, లేకపోతే అమ్మాయి అమెరికాలో ఉందా అనేది కాకుండా ఆ అమ్మాయి వెనకమార్లో ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈ అబ్బాయి వెనకమార్లో ఏ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇవి చూసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటే జీవితాలు బాగుంటాయి. థ్యాంక్ యూ.